తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రద స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ తరపున ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అయితే లోక్సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని అనుకున్న సంజయ్ని నిలబెడితే తాము మద్దతు ఇచ్చేది లేదని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. బండి కాక పార్టీలో మరెవరికి పోటీ చేసే సత్తా ఉందని సవాల్ విసురుతున్నారు. అయితే బండి సంజయ్ కు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు నాయకులు తీర్మానం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. సంజయ్ వ్యవహార శైలి కారణంగానే అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డామని వారంటున్నారు. బండికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఈటెల రాజేందర్ వర్గం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈటెల వర్గం సహకరించకపోతే కరీంనగర్ పార్లమెంటు కైవసం చేసుకోవడం బీజేపీకి కష్టం. అందుకే ఈసారి ఒక కొత్త అభ్యర్థికి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ లో ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బండికి ఇబ్బందిగా మారుతున్నాయి. అక్కడ దాదాపు 1,30,000 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో ఉంది. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు 1,50,000 ఓట్లున్నాయి. బీజేపీ గెలవాలంటే ఈ ఓట్లే కీలకం. ఇక మున్నూరు కాపు ఓట్లు సుమారు 90,000 వరకు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఓట్లు సుమారు 3.5 లక్షలున్నాయి. ఇక ఈటెలతో బండికి ఉన్న విభేదాల కారణంగా ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు బండికి పడటం కష్టం. దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన సీనియర్లు ఓటమి చెందగా కొత్త అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలిచారు. ఇక లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పటికీ బండి కేవలం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి పెట్టి మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. దీంతో కరీంనగర్ బండికి టికెట్ డౌటే అంటున్నారు. ఈ క్రమంలో బండి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ రేవంత్ పట్ల పాజిటివ్ గా స్పందించారు. విజయం సాధించిన వెంటనే రేవంత్ కి విశేష తెలిపారు. కేసీఆర్ కి టార్గెట్ తామిద్దరమే అని, మా ఇద్దరిని కేసీఆర్ ఇబ్బంది పెట్టారని, రేవంత్ గెలిచినందుకు అభినందనలు అని గతంలోనే చెప్పారు. అలాగే రేవంత్ దూకుడు బాగుందని తాజాగా కొనియాడారు. బీజేపీలో పరిస్థితులు, రేవంత్ పై బండి స్పందన బట్టి ఆయన పార్టీ మారతారా అనే ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.